పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిటిజన్షిప్, ఫారినర్ స్టేటస్ అనేవి రాజ్యాంగపరంగా, న్యాయపరంగా అత్యున్నత ప్రాముఖ్యత కలిగి ఉంటాయని, వీటిని నిర్ధారించే విషయంలో చట్టబద్ధమైన, బాధ్యతాయుతమైన విధానం అవసరమని పేర్కొంది. అసోంకు చెందిన 27 మందిని విదేశీయులుగా గుర్తిస్తూ గువహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. విదేశీయులుగా ముద్రపడిన ఈ 27 మందికి అత్యున్నత న్యాయస్థానం రక్షణ కల్పించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఈ 27 మందిపై ఎలాంటి బలవంతపు చర్యలు వద్దని ఆదేశించింది జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిటిజన్షిప్, ఫారినర్ స్టేటస్ అనేవి రాజ్యాంగపరంగా, న్యాయపరంగా అత్యున్నత ప్రాముఖ్యత కలిగి ఉంటాయని, వీటిని నిర్ధారించే విషయంలో చట్టబద్ధమైన, బాధ్యతాయుతమైన విధానం అవసరమని పేర్కొంది. అసోంకు చెందిన 27 మందిని విదేశీయులుగా గుర్తిస్తూ గువహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. విదేశీయులుగా ముద్రపడిన ఈ 27 మందికి అత్యున్నత న్యాయస్థానం రక్షణ కల్పించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఈ 27 మందిపై ఎలాంటి బలవంతపు చర్యలు వద్దని ఆదేశించింది జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.